ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి మనకు జనవరి 2 నుంచి అయితే ఆన్లైన్ ఎగ్జామ్ జరగబోతున్నాయి. మరి దీనికి సంబంధించి ముఖ్యంగా తెలుగులో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అయితే తయారు చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్స్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గ్రామర్ పాయింట్ ఆఫ్ దృష్ట్యా మీకు చాలా ముఖ్యమైన కొన్ని బిట్స్ అయితే నేను ఇక్కడ తయారు చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది పార్ట్ 1, పార్ట్ 2 రెండు వీడియోస్ ఇస్తాను. పార్ట్ 1లో మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి విభక్తి ప్రత్యయాలు అనగానేమి. మనకు చూడండి, కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే టెట్ అడుగుతున్నాడు. ప్రథమ విభక్తి కావచ్చు, ద్వితీయ విభక్తి కావచ్చు, ఇట్లా ఉదాహరణలు ఇచ్చి ఆ విభక్తి ప్రత్యయాలంటే మనకు పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటాం. ఉదాహరణకు మీకు ఒక వాక్యం ఇచ్చాను చూడండి. వాణి పూజ కొరకు పూలను కోసింది. ఇక్కడ మీరు చూడండి, కొరకు అనేది ఒక విభక్తి ప్రత్యయం, పూలను ఇక్కడ ను అనేది ఒక విభక్తి ప్రత్యయం. ఒకవేళ మనకి ఈ విభక్తి ప్రత్యయాలు కనుక లేకపోతే ఈ వాక్యం అర్థవంతంగా ఉండదు. అంటే వాక్యంలో పదాల మధ్య అర్థ సంబంధాన్ని, ఇక్కడ పూజ పూలు ఈ మధ్య సంబంధాన్ని ఏర్పరచడానికే ఈ విభక్తి ప్రత్యయాన్ని మనం ఇక్కడ ఉపయోగించుకున్నాం. కాబట్టి వాటినే మనం విభక్తి ప్రత్యయాలు అంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 2, ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఏవి? ఇక్కడ చూడండి, డు, ము, వు, లు ఇవి ప్రథమ విభక్తి ప్రత్యయాలు. మన ఉదాహరణకి మనం ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఎప్పుడు వాడతాము? రామ అనేది మనకి రాముడుగా తెలుగులోకి రావడం జరిగింది. వృక్షము ఇట్లాంటి సందర్భాలలో, గోవు ఇట్లాంటి సందర్భాలలో మనం ఈ ప్రథమ విభక్తి ప్రత్యయాలు వాడతాం. లు అనేది మనం బహువచనంలో ఉపయోగిస్తుంటాం. క్వశ్చన్ నెంబర్ 3, ద్వితీయ విభక్తి ప్రత్యయాలు ఏవి? నిన్, నున్, లన్, కూర్చి, గురించి ఇవి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు. క్వశ్చన్ నెంబర్ 4, తృతీయ విభక్తి ప్రత్యయాలు ఏవి? చేతన్, చేన్, తోడన్, తోన్ లేదా చేత, చే. ఎందుకంటే ఇది ఇక్కడ మీకు ఈ నకారం అనేది లేకున్నా కూడా చేత అనే దాంతో కూడా మనం పలకొచ్చు. చేతన్, చేన్, తోడన్, తోన్. క్వశ్చన్ నెంబర్ 5, చతుర్థి విభక్తి ప్రత్యయాలు ఏవి? కొరకున్, కై. పంచమి విభక్తి ప్రత్యయాలు వలనన్, కంటెన్, పట్టి. ఇక్కడ వలన, కంటే, పట్టి. షష్ఠి విభక్తి ప్రత్యయాలు కిన్, కున్, యొక్క, లోన్, లోపల అనేది ఇక్కడ మనకి విభక్తి ప్రత్యయాలు, షష్ఠి విభక్తి ప్రత్యయాలు. ఇక్కడ కామా ఉంటుంది చూసుకోండి. సప్తమి విభక్తి ప్రత్యయాలు అందున్, నన్, అందు, న, ఘటమందు, జలముంది ఇట్లాంటి. సంబోధన ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఓ, ఓరి, ఓయి, ఓసి ఇవైతే గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడైనా మీకు ప్రశ్న రావడానికి అవకాశం అయితే ఉంది. క్వశ్చన్ నెంబర్ 10, మోదం అనగా అర్థం ఏమిటి? ఇది సంతోషం అండి. మోదం అంటే సంతోషం, ఎందుకంటే మీకు అర్థాలు కూడా అడుగుతున్నాడు. ఇక అవ్యయాలు అనగానేమి? లింగ, వచన, విభక్తులు లేని పదాలను మనం అవ్యయాలు అంటాం. ఉదాహరణ అయితే, ఆహా, అట్లని, అమ్మో ఇవి లింగ, వచన, విభక్తి శూన్యములైన పదాలు. క్వశ్చన్ నెంబర్ 12, తామర తంపర అనే జాతీయాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు? విశేషమైన అభివృద్ధిని సూచించడానికి ఈ జాతీయాన్ని అయితే ఉపయోగిస్తున్నారు. డైరెక్ట్గా అడుగుతాడు. క్వశ్చన్ నెంబర్ 13, జాతీయం అనగానేమి? ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అంటారు. వీటినే మనం పలుకుబడి, నానుడి అనే పేరుతోటి పిలుస్తున్నాం. ఇది కూడా గుర్తుంచుకోండి. ఈ క్వశ్చన్ అయితే మనకు టెట్లో కంపల్సరీగా అడుగుతున్నాడు. ఉదాహరణకు చూడండి, చెవి నీళ్ళు కట్టుకొని, గుండె చెరువైంది అనేవి జాతీయాలు. క్వశ్చన్ నెంబర్ 14, సామెత అనగానేమి? సామ్యత నుండి సామెత ఏర్పడింది. ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత సామెతగా మారుతుంది. మంచి భావాలని పదునైన మాటల్లో చెప్పడం సామెతల యొక్క లక్షణం. ఈ నిర్వచనం అయితే ఇట్లా గుర్తుంచుకోండి. ఉదాహరణ, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు అనేది ఒక సామెత. సమాసం అనగానేమి? అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడటాన్ని మనం సమాసం అంటున్నాం. సమాసంలో మనం మొదటి పదాన్ని ఏమంటామంటే పూర్వపదం అంటాం. ఉదాహరణకి రాజభటుడు అనే ఒక పదం ఉన్నప్పుడు మనకి దీంట్లో రెండు పదాలు ఉన్నాయి, రాజు మరియు భటుడు. రాజు యొక్క భటుడు, దీంట్లో రాజు అనేది అయితే మనకి పూర్వపదం అవుతుంది, భటుడు అనేది అయితే మనకి ఉత్తర పదం అవుతుంది. రెండవ పదాన్ని ఉత్తర పదం అంటాం. ఇక విగ్రహవాక్యం అనగానేమి? సమాసాన్ని వివరించి చెప్పడాన్ని విగ్రహవాక్యం అంటాం. ఉదాహరణకి రాజభటుడు అనే సమాసంలో రాజు యొక్క భటుడు అనే దాన్ని మనం విగ్రహవాక్యం అని పేర్కొంటాం.
ద్వంద్వ సమాసం అనగానేమి రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమానమైన ప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడితే దానిని ద్వంద్వ సమాసం అంటాం. ఉదాహరణకి గురు శిష్యులు. సమాపక క్రియ అనగానేమి పనిని పూర్తి చేసే క్రియను మనం సమాపక క్రియ అంటాం. ఉదాహరణకి రాజేష్ ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ వెళ్ళాడు అనేది సమాపక క్రియ, పనిని పూర్తిగా తెలియజేస్తుంది కాబట్టి దీన్ని సమాపక క్రియ అంటాం. క్వశ్చన్ నెంబర్ 20. అసమాపక క్రియలు అనగానేమి పని పూర్తి కానట్లు తెలిపే క్రియను అసమాపక క్రియలు అంటాం. ఉదాహరణ వెళ్ళి, వచ్చి, ఇవి భూతకాలిక అసమాపక క్రియలు. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ అయితే మొత్తం ఒక 100 క్వశ్చన్స్ అయితే మీకు టెట్లో అడిగే అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వీడియోలో మీకు 21 నుంచి 40 వరకు అయితే క్వశ్చన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.